సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ముగ్గురు నిందితుల వద్ద 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. హిందూ ప్రియాల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. హైదరాబాద్లో గంజాయిని కొనుగోలు చేసి చేగుంట పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయించి వచ్చిన డబ్బులు నిందితులు సమానంగా పంచుకునేవారని తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తోగుట సిఐ లతీఫ్, దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్, రాయపూల్ ఎస్ఐ రఘుపతి పాల్గొన్నారు. దౌలతాబాద్ పిఎస్ పరిధిలో ఈ యొక్క గాంజా మీద గత వారం 2 వారాల నుంచి నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా నమ్మదగిన సమాచారం రావడం వలన ఈరోజు మార్నింగ్ 6:30కి హిందూ ప్రియాల్ ఎక్స్ రోడ్ వద్ద దౌలతాబాద్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మోటార్ సైకిల్పై వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం జరిగింది. వారి పేరు, నిందితుల పేరు దోనపల్లి రాజు, ఇంకొకతను పిట్ల నవీన్, ఇంకొకతను తొర్రి దర్శన్. వీళ్ళు ముగ్గురు కూడా 19 years 23 years మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వీళ్ళను ఇంటర్సెప్ట్ చేసి తనిఖీ చేయగా వీళ్ళ దగ్గర 3 గాంజా ప్యాకెట్లు దొరికినాయి. ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 300 గ్రాములు వరకు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు 10 grams చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అమ్మడానికని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక గాంజా ప్యాకెట్ చిన్నదాన్ని 10 grams 300కి అమ్మదామని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు.